గంగ చంద్రముఖిలాగా మారినట్టు కేరళ బీహార్ లెక్క మారుతుంది. చూడండి ఎట్లా చూసినరా, ఇంటింటికి తిరుగుకుంటా దాడులు చేస్తున్నారు, కత్తులు పట్టుకొని గల్లీలల్లో తిరుగుతున్నారు. ఏమన్నంటే మళ్ళీ 100% లిటరసీ రేట్ మాది అంటారు. మరి ఎందుకు కేరళ ఎప్పుడు లేనంత వైలెంట్గా తయారైంది అని అంటే, ఇప్పుడు వరకు డామినేట్ చేస్తూ వస్తున్న లెఫ్ట్ పార్టీస్ ఏమో మెల్లగా ఓడిపోవడం స్టార్ట్ అయింది. ఇటు కాంగ్రెస్ బీజేపీ ఏమో పుంజుకుంటున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూడిఎఫ్ ఏమో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, ఎల్డీఎఫ్ ఏమో సెకండ్ ప్లేస్కి పడిపోయింది. బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ఏమో తిరువనంతపురంలో కార్పొరేషన్ గెలిచి ఇప్పుడు అక్కడ మేయర్ బీజేపీ క్యాండిడేట్. కేరళ మొత్తంలో ఉన్న 87 కార్పొరేషన్లలో ఎన్డీఏ గెలిచింది 2 కార్పొరేషన్స్లా. కానీ ఇందులో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ కేరళ క్యాపిటల్ అయిన తిరువనంతపురం పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతుందో అక్కడ బీజేపీయే గెలిచింది. అండ్ ఓవరాల్ లోకల్ బాడీ ఎలక్షన్స్లలో 15% ఓట్ బ్యాంక్ ని గెలుచుకొని హిస్టరీ క్రియేట్ చేసింది ఎన్డీఏ కూటమి. మరి ఇట్లా హిస్టరీ క్రియేట్ చేయడానికి కారణం ఏంది అని అంటే, అన్ని మతాల వారికి ఈక్వల్గా ఆపర్చునిటీ ఇచ్చింది ఎన్డీఏ కూటమి. అందులో ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, బిజినెస్ చేస్తున్న మహిళలు, ఇటు గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, సో బాగా చదువుకొని ఉద్యోగాలు, బిజినెస్లు చేస్తున్న మహిళలకి ఆపర్చునిటీ ఎక్కువగా ఇచ్చింది. ఇందులో ఆన్లైన్ డెలివరీ అమ్మాయిల నుంచి డీజీపీ స్థాయి వరకు ఎదిగిన ప్రతి ఒక్క మహిళకి ఆపర్చునిటీ దక్కింది.